డాడీ ఉమ్. ఏం చేస్తున్నావు? పడుకున్నావా? పడుకుంటున్నా, చెప్పు. ఏంటో డాడీ, ఈరోజు మా అత్తయ్య మమ్మీ పైన బాగా వచ్చారు కదా, కంప్లైంట్ ఇద్దాము అనేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. సాగరెడ్డి సిఐ ఉండే. సో యాజ్ యూజువల్ సార్కి చెప్పాను, పెద్ద అంతేం పట్టించుకోలేదు, ఏమంత రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏమన్నా అంటే నువ్వే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు ఎందుకుంటున్నావు ఆ ఇంట్లో అని మాట్లాడుతున్నారు. సో మనంతలో మనం సైలెంట్గా ఉన్నా అసలు ఏమి చేయట్లేదు. వీళ్ళకి ఏమంటాడు సిఐ, ఏమంటాడు మరి? ఇంట్లో ఎందుకుంటున్నావు అంటే మరి మా భర్త ఇంట్లో నేను ఉంటా అని అడగొద్దు. అదే మీ భర్త లేడు కదా, నువ్వు వెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతున్నారు. అయ్యో మరి నేను ఇంటికి వెళ్ళాల్సాను, నేను నా పాప ఇది చేసుకొని అత్తింట్లో కాకపోతే ఇంకేడు ఉండాలి. దానికి ఆన్సర్ అని వెళ్ళిపో అమ్మా, వెళ్ళలేదని డబ్బులు పెట్టాం, అపార్ట్మెంట్ తీసుకొని ఎక్కడైనా బయట ఉండు, కోర్టులో కేసులు అవుతున్నాయి కదా, తేలినాక కోర్టు ఏం చెప్తే అట్లా చెయ్యి అంట. అలా ఇలా అంటారు సార్, నాకు కోర్టు ఇప్పుడు చెప్పలేదు కదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని, అలా ఇలా అంటారు నన్ను అడిగా. అపార్ట్మెంట్ అది అంటే మరి ఇప్పుడు మా పిల్లప్పుడు మా డాడీ మరి 2 కోట్ల పైన ఇచ్చిండు, బంగారం అవి ఇవి, మరి ఏం లేకుండా ఎట్లా వెళ్ళిపోవాలి ఇప్పుడు, నేను ఎట్లా పోయి బతకాలి మరి? మా డాడీ వాళ్ళు కూడా మరి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు ఉంది, వాళ్ళు ఉన్నారు, ఇల్లు కూడా మరి ఇబ్బంది పడతారని చెప్పి మా డాడీ కూడా నానే సెట్ చేసుకోమని చెప్పి నేను చెప్పలేదా? నువ్వు సంపాదిస్తున్నావు కదమ్మా, నువ్వు నీ కూతురు బయట వెళ్ళి అపార్ట్మెంట్లో ఉండాలి అన్నారు. అయితే నేను అప్పటికన్నాను, ఇలా కళ్ళ ముందు ఉంటేనే నాకు ఎక్కడ లేని లింకులు పెడుతున్నారు. మా అత్త వచ్చి నాకు రెంటర్లతో అంట పెడుతుంది, మా అత్తలో చెల్లెలు సులోచన వచ్చి ఇంకా చాలా బూతులు మాట్లాడింది నన్ను. ఇప్పుడు వీళ్ళ కళ్ళ ముందు కూడా లేకుండా ఎక్కడ నేను అపార్ట్మెంట్లో ఉంటే ఇక నన్ను నా కూతుర్ని ఇంకెన్ని మాటలు అంటారు అని వాళ్ళు అంటారమ్మా, అది ఇదనండి. అది కాదు డాడీ, నువ్వేమో నాకు ఎంత చెప్తావు, వెయిట్ చేయి మారుతాడు సికిందర్, అది వీళ్ళు ఒక్క మాట ఎందుకు చెప్పారు డాడీ సికిందర్, నాకు అర్థమే కాదు. నాకు నా పాపకి చెప్తానే ఉన్నా మరి, ఇప్పుడు కొన్ని రోజులు ఆడుంటే కనీసం నేను నీ పాపను చూసాను కొంచెం మారుతారేమో, కొంచెం మరి ఓపిక పట్టాలి కదా మరి, నువ్వు ఏడిస్తే కాదు కానీ. జరుగుతుందని 3 నెలలు అవుతుంది, ఒక్కసారి ఇంటికి వచ్చింది లేదు, నన్ను నా పాపను పట్టించుకున్నది లేదు. ఇడనేమో నీళ్లు బంధిస్తుంది, కరెంటు బంధిస్తుంది, నీళ్ళు లేకుండా ఎట్లా బతుకుతారు డాడీ? ఏమన్నా అంటే వదిలి వెళ్ళిపో, 2 ఎకరాలు తీసుకుంటాం. నాకు నా కూతురికి 2 ఎకరాలు మేమేం చేసుకోండి, చిన్నప్పటి నుంచి ఏడ చూడని వస్తాయి. 2 ఎకరాలు ఎట్లా మాట్లాడతారు డాడీ? ప్రేమించి పెళ్లి చేసుకున్నామంటే. నువ్వు ఏడిస్తే కాదు, ధైర్యంగా ఉండాలి. సరే ఇక పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే కనీసం కోర్టు గీటో ఏదైనా న్యాయం జరుగుతుంది తర్వాత అన్నా కానీ కొంచెం చూద్దాం. ఇంకెవరితో ఇంట్లో ఉంటే ఆ పోలీసు నువ్వు ఇల్లీగల్గా ఉంటున్నావు, నువ్వు ఇంట్లో ఉండొద్దు, మామగా అనొద్దు అంటాడు. మా మామ వచ్చి మొన్న చేతులు పట్టుకుంటాడు, ఎక్కడెక్కడో ముట్టుకుని లాగుతాడు. వీళ్ళు వచ్చేమో బూతులు మాట్లాడతారు. చిన్న పిల్ల ముందు నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, దానికి ఎట్లుంటుంది అంట. అంటే 2 ఎకరాలు తీసుకొని పో అంట. నాకు నా కూతురికి లైఫ్కి 2 ఎకరాలు పెడతారు, ఏం నెలలు కడతాను. ఎప్పటికైనా సికిందర్ వస్తాడు, సరే వాళ్ళు తప్పి వీడుంటే ఈ ముందనే ఉండనిస్తలేదు. రోజు సిఐకి మేము 4 లక్షలు ఇచ్చినాము అని ఏదో మాట్లాడతారు. సిఐ రాడు, ఏసీపీ రాడు అంటారు. ఏమనంటే సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన మా సెక్రటరీ చంద్రకాంత్ ఏదో చెప్తుండే, ఆయన కూడా సిఐకి చెప్పిందని వీళ్ళే అంటారు. ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నాకు తెలియని వాళ్ళ గురించి మాట్లాడతారు. మా ఆయన నాకు ఈ అమ్మ అంటే ఏదేదో మాట్లాడతారు. ఏమో డాడీ, సీఎం సార్ సెక్యూరిటీ ఆఫీసర్ అంట, చక్రి ఏదో అంటుండే, చక్రధర్ రెడ్డి ఏదో.
వాళ్ళు చెప్పిరంటనా? సిఐ సార్కి చెప్పించిర్రంట ఆయనతోటి. అదంటుంది. ఇంకా మీ అత్త అంటుందా? మా అత్త అంటుంది. 10 లక్షలు అయినట్టు మరి ఎవరికి పైసలు ఎవరికి ఇచ్చిరంట? ఇది కౌశిక్ అన్న వాళ్ళ డాడీ ఉంది కదా మల్లారెడ్డి, ఆయన చెప్పింది 8 లక్షల వరకు ఖర్చు పోలీసు వాళ్ళకి అని. మరి అది సిఐ ఏసీపీ పేరు మా అత్త చెప్తుంది. ఆ సిఐ మమ్మల్ని ఏం చేయలేడు, ఏసీపీ కూడా ఏం చేయలేదు అంటుంటుంది. ఆమెనే వస్తుంది, ఆమెనే గొడవ పెట్టుకుంటాం. మనం ఒక్క మాట ఎదురు చెప్పాము, ఆమెనే చెప్తుంది. సిఐ ఏసీపీ పేరు ఎందుకు చెప్తుందో నాకు అర్థం కాలేదు. ఈయన ఇంత ముట్టినానంటే మరి ఎవరికి ముట్టినావో నాకు అర్థం కావట్లేదు. సిఐ సార్ చెప్తేనేమో ఆయన రెస్పాన్స్ ఇవ్వడు. ఎన్ని చేసింది డాడీ వాళ్ళు. ఎంత పని పిల్ల రేష్మ వచ్చి నా చెప్పుతో సమానం కాదు, ఇది నా ఇల్లు పని పిల్ల అంటది. అసలు నాకు అర్థం కాదు, నేను అనాల్సింది ఆమె చెప్పుతో నేను సమానం ఏం డాడీ, అసలు ఏం పోల్చుకుంటుంది డాడీ ఆమె. అట్లా అంటే కూడా సిఐ చెప్తే కూడా ఏమనలేదు. కెమెరాలు ఇంటికి పెడుతున్నా సార్ అంటే ఏమంటలేడు. నేను ఎవరు చెప్పాను నాకు అర్థమే అవుతలేదు. రోజు రాత్రి పడుకున్నామంటే ఇవన్నీ గుర్తొస్తున్నాయి. నాకు నిద్ర కూడా పడతలేదు. పిల్ల ముందే మెడవాలని ఆపుకుంటున్నా. సరే రేపు వస్తాం మేము, రేపు చూద్దాం, ఏందో మాట్లాడదాం. వేరే ఎవరితోటైనా ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇంకా కూడా మాట్లాడుకొస్తాం. నువ్వు అనవసరంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వు అనవసరంగా ఏడ్చుకుంటాను అది చేస్తే ఆ పిల్ల భయపడుతుంది, నువ్వు ఆడ ఉండలేవు. సరే ఇంకా కాదంటే ఇక వచ్చేస్తే పోతుంది. మారుతారా మారకపోతే ఇక ఏం చేస్తాం, ఇక లేడు అనుకుంటాం. ఏదో ఆ పిల్లగాడు మన కొడుకులేక సమానం అన్నాడు. ఇన్ని రోజులు ఇంకా పోనీ మారుతారని ఏదో చూస్తున్నాం. ఇక తండ్రి సంబంధం లేదు. ఇప్పుడు పిల్లగాడు ఇంపార్టెంట్. సికిందర్ ఏమైనా మారుతాడేమో, మారితే మళ్ళీ మీరు మంచిగా ఉంటారు కదా అని కొంచెం నేను ఏదో మీకు చెప్తా ఉన్నాను. కొంచెం మా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నావు. కానీ ఒక్క విషయం ఆలోచిస్తున్నాను, వాళ్ళు అట్లా మారే మనుషులు అయితే అంటే వాళ్ళ ఆయన ఎట్లా చంపుకుంటారు డాడీ? ఆస్తి కోసం ఆయన చంపలేదు. వాళ్ళిద్దరు పిల్లల్ని అన్యాయం చేయలేదా? ఏం పాపం చేసిండు అశోక్ అంకుల్? వీళ్ళ వల్ల కదా వచ్చింది. అన్న నా భర్తను కాపాడనా అంటొస్తే ఎట్లా చూస్తే నాకేందని మా మామే కదా అన్నాడు. సొంత చెల్లిని అంత ప్రేమగా ఉన్న పెళ్ళి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆయన చనిపోతేనే పట్టించుకోలే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వచ్చిందాన్ని దాని గురించి మా ఎన్నిసార్లు చెప్పలేదు 2 ఎకరాలు తీసుకొని నువ్వు అంట. నాకు అర్థం కాదు, నీ డాడీ నేను సంపాదించుకోవట్లేదా, నేను చూడని పైసలు అవి. ఆ 2 ఎకరాలు నా పిల్లకి మా డాడీ కావాలి, నాకు మా ఆయన కావాలంటే 2 ఎకరాలు అంటే డాడీ వీళ్ళు. సరే అని నోరు మూసుకొని నువ్వు అన్న విషయాలు గుర్తుపెట్టుకుని సరే మారొస్తాడేమో సికిందర్ అనుకుంటే రోజుకి టార్చర్. పొద్దున్న 4:30 నుంచి స్టార్ట్ చేస్తారు, నీళ్ళ కాడ స్టార్ట్ చేస్తుంది. 11 అయినా రాత్రి వరకు లొల్లునే చేస్తుంది రోజు. సరే నువ్వు ఏడోకి నేను ఉదయం కనీసం పోలీసు వాళ్ళతో మళ్ళీ సిఐతో మాట్లాడతా. నేను ఇందాక పిటిషన్ ఇచ్చిన పట్టించుకోలేదు. ఓకే, నేను రేపు ఎవరితోటైనా చెప్పించాను. కనీసం దయచేసి మా బిడ్డను కాపాడని చెప్తా, కొంచెం న్యాయం చేయమని చెప్తా ఆయనకు. ఎవరైనా పెద్ద మనుషుల దగ్గరకన్నా పోదాం. లేరా ఎవరైనా మినిస్టర్లన్నా లేకపోతే పోలీస్ ఆఫీసర్ మంచి వాళ్ళు లేరా? ఎవరి దగ్గరకన్నా పోయి నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. నేను డిపార్ట్మెంట్ నుండి నేను ఇక ఇంత ఉండి ఏదో భయపడుకుంటా లీగల్గా ఉండాలంటే ఇంత అన్యాయం చేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఆయన గట్టిగా పిలిచి ఒక రోజు వాళ్ళని కూర్చోబెట్టి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి, లేకపోతే చెప్పాలి. ఆయన కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకు మీరు అమ్మాయి లోపల ఉంటుందని గట్టిగా చెప్తే వాళ్ళు ఎందుకు వస్తారు. కాకపోతే అదే ఇంకా నిన్ను ఇల్లీగల్ అన్నప్పుడే మాకు అర్థమైంది. అతడు కూడా న్యాయం చేస్తలేడు, కొంచెం ఏదో చూపిస్తున్నారు. డిపార్ట్మెంట్ లో ఉన్నారు, తమ్ముడు కూడా కొద్దిగా పార్టీలో తిరుగుతాడు అనే వాళ్ళు ఉన్నారు. అవన్నీ వదిలేస్తే నేను డాక్టర్ని ఎంత ఉండి కూడా నేను నా పిల్లలు చేసుకోలేకపోతున్నా. రైట్ ఓకే, నువ్వు పడుకో. ఇప్పుడైతే పడుకో, 11 అయిపోయింది. ఇప్పుడు అనవసరంగా ఏడ్చుకుంటా కూర్చోకు. నువ్వు ఆడమే మీరు ఉంటే అసలు ఎట్లా ఉండాలి? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు రేపు నేను డ్యూటీకి పోయి తర్వాత నేను ఎవరితో చెప్పిస్తా సిఐకి వాళ్ళకి. సిఐ అసలు గడ్డి పొరక తీసి పడేసినట్టు వాడిస్తుండే. ఇప్పుడు న్యాయం చేస్తారని ఆడిపోతే వాళ్ళే పట్టించుకోవట్లేదు.
సరే సరే నువ్వు ఉండు, ధైర్యంగా ఉండు. చూద్దాం ఆ పిల్లగాడు ఇంకా ఏమన్నా ఇంకెవరితో చెప్పిస్తాం, పోతే ఏమన్నా వింటాడేమో. ఏమన్నా కొంచెం మారితే కొంచెం ఫ్యూచర్ బాగుంటుందని నేను ఆలోచన చేస్తున్నా. ఆయన రిక్వెస్ట్ చేసి ఎవరితోటైనా బద్దలాడిపిస్తాం, చూద్దాం. తోటే ఉంటున్నాం డాడీ, కానీ రోజు వాడుకునేటప్పుడు ఇవన్నీ గుర్తొస్తే అయితే లేవు. ఓకే రైట్ ఏడోకే. బర్త్డే అందరితో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం, ఈ రోజే మళ్ళీ ఇట్లా లొల్లి చేసింది. ఇంకేం బర్త్డే ఇక్కడ లేదు ఇక చేసుకుందాం బర్త్డేకి నా చేతాం, కానీ నువ్వైతే నువ్వు ధైర్యంగా పడుకో. లేకపోతే వచ్చేయనని వచ్చేసాయి, ఇంకేం చేస్తాం, ఇంక పోతే లేకుంటే లేకపోయానుకో. ఉంటేనైనా మారుతాడేమో నమ్మకం ఉంటుంది. ఇంకా ఆడికి వస్తే ఏముంది డాడీ, వెళ్ళిపోయింది దరిద్రం అని మా అత్త అనుకుంటుంది, మా ఆయనకు కూడా అదే చెప్తుంది. ఇంకా మారుతాడని నమ్మకం వదిలేసుకోవడమే. ఇక నేను ఆడికి వచ్చినట్టే. ఆడికి వస్తే ఆడ ఎట్లా తమ్ముడు ఉంటాడు, మరదలు ఉంటుంది, ఎన్ని రోజులని వచ్చి ఆడుండాలి. సరే నాకు పొద్దున్నే మాపులేషన్ ఉంది, ఇంకా నేను తెలంగాణ ఏడ్చుకుంటాను, నువ్వు ఏడ్చుకుంటా కూర్చుంటే కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా పడుకో. నేను కూడా పడుకొని పొద్దుగాల నేను ఎవరితోటైనా వేరే ఆఫీసర్లతోటైనా సిఐకి చెప్పిస్తా. కానీ ఓకే నువ్వు ఏడో గట్టి ఉండు, ధైర్యంగా ఉండు. ధైర్యంగానే ఉంటున్నా, పొద్దున్న వేస్తే అట్లనే వాడుకునేటప్పుడు లేచేటప్పుడు ఉంటుంది కదా. ఓకే ఏం చేస్తాము, ఇంక అదృష్టం క్రిమినల్స్ దొరికారు, ఇంకా ఏం చేస్తాం, భరించుతున్నాము. ఇక ఏం చేస్తాం. రైట్ ఓకే బాయ్ డాడీ.